रियासत तेलंगाना वरंगल से ताल्लुक़ रखने वाली खातून महमूदा नकली एजेंट के झांसे में आकर सयाहती वीज़ा पर मस्कत पहुंची, जहां उन्हें 25 दिन तक यरगमाल बनाकर रखा गया। एजेंट ने पासपोर्ट और फ़ोन छीन कर एक कमरे में बंद कर दिया और तकरीबन 1,13,000 रुपए का मुतालिबा किया। महमूदा की हालत का इल्म होने पर BRS के कारगुजार सदर तारक रामाराव ने उन्हें बाहिफाजत वतन लाने का वादा किया। उनकी हिदायत और मस्कत BRS के नुमाइंदों ने हिंदुस्तानी सिफारत खाने और पुलिस की मदद से महमूदा का पता लगाया और तकरीबन एक हफ्ते की कोशिशों के बाद उन्हें आज़ाद करवाया गया। 3 दिन सिफारत खाने की निगरानी में रखने के बाद पासपोर्ट हासिल करके महमूदा बेगम को हैदराबाद रवाना किया गया। वतन वापसी पर उन्होंने मदद के लिए KTR का शुक्रिया अदा किया। KTR ने अवाम को मशवरा दिया कि मुलाजिमत के लिए सयाहती वीज़े पर खलीजी ममालिक जाने से गुरेज करें और सिर्फ मुस्तनिद कंपनी के जरिए वर्क वीज़ा पर बैरून मुल्क रवाना हो। अहमद सर को और जितने भी लोग मेरे को मदद करे उन सबको नाम नाम से मैं उन सबको तहे दिल से शुक्रिया अदा बोलती हूँ और मैं बहुत बहुत शुक्रगुजार हूँ इन सबके। मैं यहाँ से अल्हम्दुलिल्लाह मैं सही सलामत घर पहुँच रही हूँ। ముందుగా థ్యాంక్ యూ KTR అన్న, అలాగే బాలన్న. గత నెల 16న ఈవిడ వచ్చి ఇక్కడ మస్కట్లో చిక్కుకుంటే తొందరగా స్పందించి, అలాగే ప్రత్యేక ధన్యవాదాలు KTR అన్నకు, బాలన్నకు. సో ఆమె రెస్క్యూ చేసి ఇక్కడ నుంచి క్షేమంగా ఇంటికి పంపిస్తున్నాం. KTR అన్న సాయం కూడా మరవలేండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ KTR అన్న, అండ్ థ్యాంక్ యూ బాలన్న, అండ్ థ్యాంక్ యూ కిరణ్ అన్న ఫ్రమ్ దుబాయ్. మీరందరి సహకారంతో క్షేమంగా మహమూదా గారిని ఇంటికి పంపిస్తున్నాం. అక్కడ నాలాంటి చాలా మంది ఉన్నారు. నాలాంటి ఒక 10 మంది, ఒక ఓల్డ్ లేడీస్ కాడి నుంచి వెళ్ళి ఒక 20-21 సంవత్సరం పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు నేను చెప్పుకుంటాను కానీ వాళ్ళు చెప్పుకోలేని బాధ వాళ్ళది కూడా. అహ్మద్ సార్ కాంటాక్ట్ అయ్యింది. ఈ సార్ వాళ్ళు ఆ సార్కి చెప్పిండ్రు ఎట్లా ఎక్కడి నుంచి వెళ్ళి కాల్ చేసిండ్రు ఏంది అంత తెలుసుకొని ఆ సార్ వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి నన్ను కాపాడి అక్కడికి ఎంబసీకి తీసుకెళ్ళి, అమ్మా నువ్వు ఇక్కడ ఉండు, ఒక 3 days ఉండు, ఇక్కడ నీకు పంపిస్తాము అని చెప్పిండ్రు. ఇక అప్పుడు కొంచెం శ్వాస తీసుకున్నాను. లేకపోతే నేను అసలు నిజంగా చెప్పాలంటే అసలు చాలా కష్టంగా ఉంది. ఆడ నెల 16వ తారీఖున వరంగల్ కు చెందిన మహమూదా అనే మహిళ మస్కట్ కి వెళ్ళింది. మస్కట్ కి వెళ్ళి అక్కడ చాలా నానా ఇబ్బందులు పడి అక్కడ బందీ అయింది. ఒక నకిలీ ఏజెంట్ చేతిలో హైదరాబాద్ చెందిన మునీర్ అనే వ్యక్తి పంపించడని బాధితురాలు చెప్పింది. అక్కడికి పోయినాక చిత్రహింసలకు గురి చేయడం, కొట్టడం, రూమ్ లో గదిలో వేసి తాళం వేయడం, ఆ ఫోన్ లాక్కోవడం వంటి చర్యలకు పాల్పడితే ఆ మహిళ ఒక జర్నలిస్టు మనోజ్ దృష్టికి తీసుకెళ్తే ఆ జర్నలిస్టు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. దీంతో వెంటనే BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందించి ఎంత హెల్ప్ అయినా చేద్దాం బాలు, ఆమెను ఖచ్చితంగా ఇండియాకి తీసుకురావాలని చెప్తే అక్కడ BRS NRI సెల్ అధ్యక్షులు అహ్మద్ గారు మరియు ETCA దుబాయ్ కిరణ్ గారు మనకు సహకారం అందించారు. అలాగే జూపల్లి వెంకట్రావు గారు కూడా మనకు పరోక్షంగా ఈ కేసులో సపోర్ట్ చేసిరు. KTR గారు మొత్తం ఆ మహిళ మస్కట్ నుంచి ఇండియా రావడానికి ఖర్చు పెట్టుకొని తీసుకురావడం జరిగింది. వల్ల మహమూదాను ఇండియాకి తీసుకురావడానికి సహకరించిన KTR గారికి మరియు మా అహ్మద్ గారికి అందరికి కృతజ్ఞతలు చెప్తున్నాను.